ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ 9 దేశాలలో విస్తరించి ఐఎస్ఓ గుర్తింపు పొందిన సంస్థ అయిన శ్రీ కళావేదిక వారు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు చీర్ల కిరణ్ కు తెలుగు తేజం అవార్డును పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయం చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పింగళి వెంకయ్య, మనవడు నరసింహ, గుర్రం జాష్వా, మనవరాలు రేవతి, కవి శ్రీనాథుడు, మనవడు శ్రీనివాస శాస్త్రి, తెలుగు అధికార ప్రతినిధులు, కవులు, శ్రీ కళావేదిక సభ్యులు శాంతాబాయ్, వెంకట్రావు తదితరులు పాల్గొని అవార్డు గ్రహీత చీర్ల కిరణ్ ను అభినందించారు.